నా ఇది లైబ్రరీనా హోటలా? అదేంటి సార్ ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? బుక్కులు చాలా పెట్టినారు కదా అందుకే అడుగుతాన్నా. ఓ ఆ బుక్సా సార్? ఆ. అంటే కస్టమర్స్ కి బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఆ బుక్స్ పెట్టాం సార్. ఓహో అవునా, సరే సరే ఒక దిబ్బ రొట్టి. సార్ దెబ్బరొడ్లు అలాంటివన్నీ బయట హోటల్లోనూ లేకపోతే రోడ్డు మీద బండ్లో దొరుకుతాయి సార్, ఇక్కడ దొరకవు సార్. అయ్యా సామి, నేను చెప్పేది ఇడ్లీ పిండితో చేసే దిబ్బ రొట్టి కాదు. మీ దగ్గర ఉంటుంది చూడు ఇంత మందము, దానిపైన కూరగాయలు టమాటా మిరపకాయలు ఇవన్నీ వేసి లాస్ట్లో పేస్ట్ మాదిరి పూసినట్టు కోల్గేట్ పేస్ట్ తెల్లగా అది. సార్ దాన్ని దెబ్బరొట్ట అంటారు సార్, పిజ్జా అంటారు సార్, ఇంకోటి దాని మీద పేస్ట్ కాదు సార్ వేసేది, చీజ్ అంటారు సార్. పిజ్జానా పెసరట్టు నాకు తెలియదునా. ఒకటి ఓకే సార్, ఏ పిజ్జా కావాలి సార్? పిజ్జానే కావాలనా? అదే సార్ పిజ్జాలో ఏ పిజ్జా కావాలంటున్నాను. నా పిజ్జాలో నాకు రకాలు తెలియదునా. పిజ్జా ఒకటి, కాకపోతే దాని మీద నీస్ ఉండాల. నీసా? అదేనా, నీస్ అంటే చికెన్. ఓ యు వాంట్ చికెన్ పిజ్జా రైట్? నీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే సార్ కూర్చోండి సార్, నేను తెచ్చిస్తాను. ఎంత టైం పడుతుందినా? 10 నిమిషాలు టైం పట్టింది సార్. ఇప్పుడు కలపలేము మైదా పిండి. సరే 10 నిమిషాలు కూర్చుంటాలే. అబ్బా దిబ్బ రొట్టె భలే ఉందిరా కలర్ఫుల్గా. ఈ నాయళ్ళు ఏంది టమాటా కట్ చేయకుండా ఇట్లే పెట్టినారు తింగర్ నాయళ్ళు. సర్లే. ఇవేంటి రా ఇన్ని ఇచ్చినారా స్వామి? అంటే ఇది కొంటే ఇవి ఫ్రీ అన్నమాట. సర్లే ఇంటికి ఎత్తుకుని వెళ్ళిపోదాం. నా ఓనా సార్ కమింగ్ సార్. ఏమైంది సార్? ఏంది నా ఇది ఎంత సప్పగా ఉంది? ఉప్పు కారమేరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సార్ అక్కడ కొన్ని ప్యాకెట్లు పెట్టాను, అవేవి సార్? ఇంటికి తీసుకొని పోదామని జోబులో పెట్టుకున్నా. సార్ యాక్చువల్లీ ఈ ప్యాకెట్లు జేబులో పెట్టుకోవడానికి కాదు సార్. ఇది చూసారా, ఇది మనం కారం సరిపోతే వేసుకుంటాం అనమాట. ఈ రెడ్ కలర్ చూసారా, దీన్ని సాస్ అంటారు అనమాట. స్వీట్నెస్ కావాలనుకున్నప్పుడు ఇది వేసుకుంటాం. ఏంది నా మీరన్నీ చేసేది సగం సగం పనులు? ఈ టమాటో నీట్గా కట్ చేసినారంటే లేదు, అట్లే వేసేసినారు. పోనీ ఉప్పు కారం అన్నా కలిపినారంటే లేదు, ప్యాకెట్లు ఇచ్చినారు, అవి కూడా మేమే కలుపుకోవాలా? ఎట్లనా ఇట్లయితే? సార్ ఒక్కొక్కరిది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా సార్. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు. అందుకని ఎవరికి ఎంత కావాలో అంత తీసుకుంటానో అలా పెట్టాం సార్. సరేలే అన్నా, ఎట్లా అట్లా తింటాలే. ఉప్పు కారం లేదు, ఎట్లా తినాలో ఏమో. నా బిల్ తీసుకురా. బిల్ ఎంత ఏంటిందో ఏమో. అబ్బో దండిగా అయింది. జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.